ఇప్పుడు ఈ జీవితం నాది కాదు, గ్రానీదే. తన ఇష్ట ప్రకారం నడవటం ఒక్కటే. తనని కాదని నేనేమీ చేయలేను. అర్థమైందా? ఇక ఈ విషయంలో చర్చ లేదు, కాంప్రమైజు లేదు. నువ్వు ఇక ఏం దానికి ఇష్టమైతే రేపొచ్చి బర్త్డే విషెస్ చెప్పు. కాదంటే ఇదే చివరి కలయిక. తీసుకో సీత. సీత, ఒకటి 8 22 46 78 తాతయ్య, నువ్వు ఇక్కడ కౌంట్ జంప్ చేస్తే అక్కడ గ్రానీ టిఫిన్ కట్ చేస్తుంది. వంటి మీద ఉన్నది వాటరో చెమటో గ్రానీ కనిపెట్టలేదనుకుంటున్నావా? ఒరేయ్, మీ గ్రానీ గురించి నీకంటే ముందు నాకే తెలుసురా. అబ్బా, నేను ఇంక ఈ ఎక్సర్సైజ్ చేయలేనురా. అయితే ఇంతకు మించి వద్దు అని మరో 2 ఇడ్లీ తగ్గించేసి కాకరకాయ రసం, కాకరకాయ కూర, కాకరకాయ పచ్చడి. చాలే ఆపరా. చేయలేక నేను ఆపేస్తే కాకరకాయ పేరు చెప్పి నన్ను దడిపిస్తావేంట్రా? అయితే దడపోవాలంటే ఎక్సర్సైజ్ చేయాల్సిందే, తప్పదు. తాతయ్య, కంటిన్యూ చెయ్యి.
హాయ్ గ్రానీ. హాయ్ నాన్నా. ఆ, నేను చెప్పిన ఎక్సర్సైజ్లన్నీ చేసావుగా? కరెక్ట్ గా ఫాలో అయ్యాను గ్రానీ. గుడ్, వెరీ గుడ్. రా, జ్యూస్ తాగు. త్వరగా ఫ్రెష్ అవు నాన్న. అలాగే గ్రానీ. ఏయ్ పైడి, కళ్ళు మూసుకుని పనిచేస్తున్నావా లేకపోతే కళ్ళు నెత్తికెక్కాయా? అది కదమ్ గారు, చేజారి పడిపోయిందండి. పొరపాటైపోనాది. ఒగ్గేండి అమ్మగారు. అయ్యో అయ్యో అయ్యో, ఎంత కాలం నుంచి ఎంత జాగ్రత్తగా దాచుకుంటూ వస్తున్నాను. అసలు దాని జోలికి నువ్వెందుకెళ్ళావు? అన్నీ చక్కగా తుడిసి మళ్ళీ షోకేస్ లో పెడదామని తీసాను అమ్మగారు. ఏమిటిది? ఇల్లు అనుకుంటున్నావా, సంత అనుకుంటున్నావా? ఏమిటి అరుపులు? ఇది జరిగిందేమిటో కనిపిస్తూనే ఉంది. ఇది అని నువ్వు ప్రత్యేకంగా ఏం చెప్పనక్కర్లేదు. ఏదో చేజారుంటుంది, పగిలుంటుంది. అంత మాత్రాన ఏదో కొంపలంటూ పోయినట్టు, ఏదో కోట్లు ఖరీచేసే వస్తువులు పగిలిపోయినట్టు ఆ కేకలేంటే? అవంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు కదా. ఆహా, అవి నీ పుట్టింటి వాళ్ళిచ్చిన సరుకు కదా. దాంట్లో నీకు నీ తమ్ముడు మొహం కనిపిస్తూ ఉంటుంది. వాటిని చూడగానే నాకు అసహ్యం వేస్తుంది. అది ఇంకేం మాట్లాడుకో. అవి ఆ షోకేసులో దిష్టి బొమ్మల్లా ఉండేవి. పోవడమే మంచిదైంది. పైడి, అమ్మగారు, ఆ ముక్కలన్నీ బయటపడేసి కాఫీ తీసుకురావే. ఇదిగో, వాటి మీదంత ప్రేమ ఉంటే అవన్నీ మూట కట్టుకుని నీ గదిలో పెట్టుకో. పాపం చిన్నమ్మగారు నా మూలంగా మాట పడ్డారు. అమ్మగారు, ఉం? కాఫీ అండి. అక్కడ పెట్టు. ఇది ఉంచుకో. తప్పైనది అమ్మగారు, పనిలోంచి తీసేమాకండి అమ్మగారు. పిచ్చిదాన్ని, నిన్ను పనిలో నుంచి ఎందుకు తీసేస్తానే? పండగ వస్తుంది కదా, ఉంచుకో. పండగేటున్నది? ఓ, సాకేత్ బాబు గారి పెళ్లి కుదిరింది కదా, అందుకెత్తున్నారేమో. నాకు నచ్చని వస్తువుని నా కంటి ముందు లేకుండా చేశావు. అదేనే పండగ. ఇది మొహం చిట్లించుకొని ఉంటే ఎక్కడ ఈ సంబంధం చిట్లిపోతుందోనని భయపడ్డానండి. నువ్వు అతిగా ఊహించుకొని భయపడుతున్నావు సావిత్రి. మంగమ్మ గారు పెద్ద మనసు చేసుకుని అల్లుడి గారిని సీతతో గుడికి పంపించింది. ఏం మాట్లాడుకున్నారో ఏమో కానీ ఇది మెత్తబడింది. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉందండి. మన పిల్లలు మాణిక్యాలు సావిత్రి, మనకు ఆనందాన్నే పంచుతారు. శుక్రవారం లలితా పారాయణం చేయిద్దామనుకుంటున్నానండి. ఏ కీడున్నా తొలగిపోతుంది. ఏమంటారు? సీత మంచి కూర చేయిస్తానంటే నేను వద్దంటానా? మన పిల్లల క్షేమం కంటే మనకు కావాల్సిందే ఉందే. కానీ బంగారం లాంటి అల్లుడు దొరికాడు. సరే, నేను వస్తాను. ఏమండి, ఆ, ఇదిగోండి ఈ లిస్ట్లోని సామాన్లు. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేటప్పుడు మర్చిపోకుండా తీసుకురండి. అలాగే లేవే, వస్తాను. మంచిది. హాయ్. కన్నవాళ్ల ఆనందమే పిల్లలకి ఆనందం కదా. ఆలోచించాలి, లేకపోతే వేస్ట్. నువ్వు చాలా స్పెషల్
హలో బిస్కెట్ వెయ్యకే ఏయ్ షూ బాయ్ ఏంటిది ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ అందర్నీ కవ్విస్తూ ఉండేది అంత డల్గా కూర్చుందేంటి? హాయ్ హాయ్ ఏయ్ సీత ఏయ్ ఏంటి కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? నోనో కంట్లో నలక పడింది అంతే. నా దగ్గర ఇదేదో దాస్తుంది. ఏమైంది? నిజంగా నలకే పడిందా? నీకు అబద్ధం ఎందుకు చెప్తాను సీత, పద. హలో భాస్కర్, చాలా అర్జెంట్, ప్రాణం మీదకి వచ్చింది. ఒక 500 ఇవ్వు. ఏంట్రా ప్రాబ్లం ఏంటి? ముందు ప్రాబ్లం సాల్వ్ కానీ ఆ తర్వాత క్లియర్గా చెప్తాను. ఇటీ కేశవ్, కేశవ్ ఏంటి? ఒక 500 ఇవ్వరా. మ్యాటర్ ఏంటో చెప్పు. రఘురామ్ మీద నమ్మకం లేదా? నా దగ్గర ఇవే ఉన్నాయి. సీత కోసం. సీత గారి కోసమా? అయితే ఇదిగో. థ్యాంక్స్. 500 ప్లీజ్. హెల్ప్ ప్లీజ్. అంజు నువ్వురా, ఎందుకని? నలభై నువ్వు అనుకో. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్స్. ఓ 500 ఇవ్వండి. దేనికి? అవసరం. మీకు ధర్మదాత అనే బిరుదిస్తా. నాకే బిరుదులు అవసరం లేదు. నో అంటే బ్లేమ్ అవుతారు. కారణం చెప్పకుండా ఎలా ఇస్తాను? పబ్కి వెళ్ళొచ్చు, పార్టీకి వెళ్ళొచ్చు. నీ హ్యాబిట్స్ కోసం నేనెందుకు ఇవ్వాలి? అందరూ ఇచ్చారు, మీరు ఇవ్వకపోతే బ్యాడ్ అవుతారు. బ్యాడ్ ఎందుకు అవుతాను? నేను పబ్లిసిటీ ఇస్తాగా. చా
ఇదిగో. దాట్స్ గుడ్. మీకు మనసుంది. షట్ అప్. ఇట్స్ ఓకే. ఇతను చాలా ఎక్కువ చేస్తున్నాడే. మా అక్కకు ఆ సంబంధం కుదిరాక నాకు ఓ మంచి సంబంధం కుదురుతుందనిపిస్తుంది. మా రేంజే మారిపోతుంది. ఏ దొంగ సచ్చినోడా, నీకు అక్క చెల్లెలు లేరేంట్రా? ఆడపిల్లని ఏడిపించడం ఎక్కువైపోయింది. పోకిరి సన్నాసి ఎదవన్నది ఎదవని. ఆడపిల్ల కన్నా తల్లిదండ్రులు ఇలాంటి వాళ్ళు చూసి బాధపడుతూనే ఉంటారు. ఆడపిల్లని ఏడిపించడం తప్ప ఈ మగజాతికి వేరే పని లేదా? తల్లిదండ్రులు సరిగా పెంచితే ఎదవలు ఇలా చెయ్యరు. రాణి, ఎవరో ఇక్కడ గొడవ పడుతున్నారు. లేదు, వెళ్ళట్లేదు రాణి. లేదు గ్రాని, నేను కారులోనే ఉన్నాను. పోరా. రేయ్, సారీ అండి. ఐఎమ్ సో సారీ అండి. నా వల్లే ఇదంతా జరిగింది. బాయ్ గ్రాని.